లో టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ఏదైతే కామినేని శ్రీనివాసరావు గారు లేవనెత్తిన అంశం మీద జగన్మోహన్ రెడ్డిని ఆ సైకోగాడు అంటూ ఎవడు అడగలేదు అన్నట్లు చిరంజీవిని ఉద్దేశించి బాలకృష్ణ ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఆ సభలో బాలకృష్ణ వ్యవహార తీరు చూస్తే అతను మామూలుగా మనం చూసిన వ్యవహారానికి ఉన్న మనిషి తీరుకి ఆ రోజు సభలో ఉన్నప్పుడు బాలకృష్ణ మనిషి తీరుకి తేడా కనపడుతుంది. దీంతో బాలకృష్ణ ఏదో ఒక మత్తులో ఉన్నాడు అనే చర్చ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో జరుగుతూ ఉంది. సరే, బాగానే ఉంది. చిరంజీవిని ఒక మాట తూలాడు, ఎవడు వాడు ఎవడు అడగలేదు అన్నట్లు చెప్పాడు. దానికి సంబంధించి చిరంజీవి కూడా ఆయన కూడా కౌంటర్ ఇచ్చేసి జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని బాగా ఆహ్వానించాడు, రిసీవ్ చేసుకున్నాడు, మమ్మల్ని ఎవరు ఆ ఉద్దేశంగా ఏదో మినిస్టర్తో మాట్లాడి వెళ్ళిపోండి అనేసి అన్నారు. గట్టిగా మాట్లాడాడు చిరంజీవి. అప్పుడు జగన్ వచ్చాడు బయటికి అనే విషయాన్ని చెప్తే అదంతా తప్పు అనే ఇన్ఫర్మేషన్ చిరంజీవి గారు ఇచ్చారు. అక్కడి వరకు బాగానే ఉంది. బాలకృష్ణకి సంబంధించి గతం నుంచి తీసుకుంటే గనక అదొక అసూయతనమా, తాను అతీతమైన శక్తిని, నేను నా బ్లడ్ వేరు బ్రీడ్ వేరు అన్నట్లు ఆయన వ్యవహరిస్తుంటాడు ఒక్కొక్క సందర్భంలో. అంటే నేను ప్రత్యేకమైన వ్యక్తిని, నేను అందరికంటే గొప్ప వ్యక్తిని అని ఆయన భ్రమలో ఉంటాడు అని మనం అనుకోవాలి. అందుకే వీరు ఆ భ్రమలో ఉన్నారు కాబట్టే నందమూరి కుటుంబం నుంచి ఎన్టీ రామారావు తర్వాత బిడ్డలెవరు ముఖ్యమంత్రి కాలేకపోయారు. చివరికి పార్టీని అల్లుడు రక్షించి ఇన్ని సంవత్సరాలు నారా చంద్రబాబు నాయుడు తీసుకొచ్చారు అంటారు. ఒకవేళ నారా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి లేకపోయి ఉంటే టీడీపీ పార్టీ ఇప్పటికి ఉండేది కాదనేసి కూడా ఏపీ ప్రజలు చెప్తారు. ఈ బాలకృష్ణ వ్యవహార శైలి, ఈ నందమూరి వంశానికి సంబంధించిన ఎన్టీ రామారావు కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వీరిలో ఎందుకో మేము అతీతమైన ఉన్నతమైన ప్రత్యేకమైన వ్యక్తులము అనే భావనలో ఉంటారనే చర్చ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో జరుగుతుంది. దట్ ఈస్ బికాస్ ఆఫ్ బాలకృష్ణ యాటిట్యూడ్. ఈయన గతంలో ఏమన్నారంటే జనసేన నాయకుల్ని, జనసేన కార్యకర్తలను కూడా సంకర జాతి కొడుకులు అని కూడా వ్యాఖ్యానించాడు. అట్లాగే కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వారిని కూడా అలగా జనమని కూడా ఇదే బాలకృష్ణ వ్యాఖ్యానించాడు. అటువంటిది మొన్నటి జగన్మోహన్ రెడ్డి పాలన చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ ఎందుకో వాళ్ళకు కలిసి సపోర్ట్ ఇవ్వడము, ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఓడించాలనే ఉద్దేశంతో చేశాడు తప్పితే, ఇదే పవన్ కళ్యాణ్ గారు నా తల్లిని నారా లోకేష్ సోషల్ మీడియా ద్వారా దూషించాడు, నా తల్లిని ఈ విధంగా సోషల్ మీడియా ద్వారా తిట్టించాడని కూడా పబ్లిక్ మీటింగ్స్ లోనే మాట్లాడాడు. ఇదే బాలకృష్ణ ఇందాక నేను చెప్పినట్టు అలగా జనమని, కాపుల్ని, సంకరజాతి కొడుకులని, జన సైనికుల్ని కూడా గతంలో వ్యాఖ్యానించాడు. అయినా కూడా ఇవన్నీ పట్టించుకోలేదు. కాకపోతే మొన్న చిరంజీవి గారు ఏదైతే క్లారిటీ ఇచ్చారో ఆ విధంగా బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు సరైనవి కాదు అని చెప్పి మాత్రం పవన్ కళ్యాణ్ ఇంతవరకు బాలకృష్ణను క్వశ్చన్ చేయలేదు, దాని గురించి ఏమీ మాట్లాడలేదు, దాన్ని ఖండించడం లేదు. ఎవరి పార్టీ వాళ్ళు టీడీపీ వాళ్ళు సైలెంట్గా ఉన్నారు, జన సైనికుల వాళ్ళు మౌనంగా ఏమి తెలియనట్టు వీళ్ళు యాక్షన్ చేస్తున్నారు. ఇప్పుడు చర్చ ఏం జరుగుతుందంటే ఎందుకు పవన్ కళ్యాణ్ టీడీపీ చంద్రబాబు నాయుడిని బాలకృష్ణను క్వశ్చన్ చేయలేకున్నాడు, చంద్రబాబు నాయుడిని ఎందుకు క్వశ్చన్ చేయలేకున్నాడు, బాలకృష్ణను క్షమించమని ఎందుకు డిమాండ్ చేయలేకున్నాడు. ఇదే విషయం మీద చిరంజీవి లెటర్ ఇచ్చిన తర్వాత, క్లారిఫికేషన్ ఇచ్చిన తర్వాత, ఇదే చిరంజీవికి సంబంధించిన చిరంజీవి యువతకు సంబంధించిన వాళ్ళంతా బేషరతుగా బాలకృష్ణ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అట్లాగే కాపు సంఘాలు కూడా బాలకృష్ణ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఏది కూడా డిమాండ్ చేయలేదు. దీంతో పవన్ కళ్యాణ్కు ఏదైతే వైసీపీ గతంలో
ప్యాకేజీ స్టార్ అంటూ వచ్చిందో అటువంటి ప్యాకేజీ అందుతోంది పవన్ కళ్యాణ్ కు టీడీపీ నుంచి. కాబట్టి పవన్ కళ్యాణ్ టీడీపీని బాలకృష్ణ క్వశ్చన్ చేయలేకున్నాడు అనే చర్చ బలంగా జరుగుతుంది. నిజంగా ప్యాకేజీ అందుతుందేమో అని కూడా చాలా మంది అనుకుంటున్నారు. లేకపోతే ఎందుకు పవన్ కళ్యాణ్ మౌనంగా ఉంటాడు? తన అన్న అంటే ఎంతో ఇష్టమైన పవన్ కళ్యాణ్ ఒక శాసనసభ వేదికగా బాలకృష్ణ అటువంటి వ్యాఖ్యలు మాట్లాడితే పవన్ కళ్యాణ్ ఎంతో స్పందిస్తాడని చాలా మంది వెయిట్ చేశారు. ఎవరు? జన సైనికులు అండ్ కాపు సామాజిక వర్గం వీళ్ళంతా కూడా. కానీ పవన్ కళ్యాణ్ నుంచి అటువంటి స్పందన రాలేదు. ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇంటికి వచ్చేసి ఆయనకు వైరల్ ఫీవర్ కాబట్టి ఆయన కూడా ఇప్పుడు ఆయనతో కలిసి మాట్లాడేసి ఆరోగ్య విషయాలను కనుక్కొనేసి వెళ్ళాడు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పటికీ కాన్షియస్ లో ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ స్పందించడం లేదు. అంటే పవన్ కళ్యాణ్ కు టీడీపీ పార్టీ నుంచి ప్యాకేజీ అందుతోంది అనే దానికి ఆ వార్తలకి బలం చేకూరినట్టు అవుతుంది. లేని పక్షంలో బాలకృష్ణను నువ్వు మా అన్నని ఈ విధంగా అన్నావు కాబట్టి క్షమాపణ చెబుతావా చెప్పవా అని చెప్పేసి నిలదీసిండేవాడు. ఇంకొక విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కానీ టీడీపీ పార్టీలో కానీ టీడీపీ పార్టీ కార్యకర్తల్లో కానీ టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో కూడా జనసేన పార్టీ కార్యాలయంలో కూడా నెల నెల కూటమి గవర్నమెంట్ లో పవన్ కళ్యాణ్కి నెలకింత అమౌంట్ ఇస్తారు అనేసి ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. నాకు కూడా ఒక చెప్పిన వ్యక్తి ఎవరంటే ఒక టీడీపీ పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధి టీడీపీ పార్టీ సెంట్రల్ ఆఫీస్ లో కూర్చుంటే అక్కడ అంటున్నారంట పవన్ కళ్యాణ్కు నెలకింత ప్యాకేజ్ ఇచ్చేస్తుంటాము, నువ్వు సైలెంట్ గా మౌనంగా ఉండు, ఏమి చేయదు, దేనికి స్పందించొద్దు, నీ నెల నెల అమౌంట్ నీకు చేరుతుంది అని చెప్పారంటే నెల నెల ఎవరో చేరుస్తుంటారంట పవన్ కళ్యాణ్. కాబట్టి పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు వాటి కూడా పెద్దగా స్పందించడు, కొన్ని తెలిసినట్టు తెలియనట్లు యాక్షన్ చేస్తూ పోతుంటాడు. దీనన్నిటికీ మనకు బలం చేకూరుతుంది. పవన్ కళ్యాణ్ ఎందుకు నోరు విప్పడం లేదు? నోరు విప్పమని అడిగితే ఏం చేస్తాడు? జగన్ను బూచిగా చూపెడతాడు. ఇక్కడ ప్రశ్నిస్తే నువ్వు ప్యాకేజీ తీసుకుంటున్నావా, నీకు డబ్బు అడుగుతుందా అని చెప్పేసి ఎవరైనా ప్రశ్నించినా కూడా జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు రాకూడదు, జగన్మోహన్ రెడ్డి రాకూడదని కూటమిగా ఏర్పడ్డామని చెప్పేసి ఆ సాకును కూడా జగన్మోహన్ రెడ్డి మీదే చూపిస్తాడు పవన్ కళ్యాణ్. కాబట్టి ఇక్కడ పవన్ కళ్యాణ్ మౌనంగా ఉండటం వల్ల అతనికి ప్యాకేజీ అందుతుందని మనం భావించాలి. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఏది శుద్ధపూస కాదు. టీడీపీ వాళ్ళ దందా టీడీపీది, జనసేన వాళ్ళ దందా జనసేనది. ఎందుకంటే రేపు 29లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డితో వీళ్ళు కలబడాలంటే కనుక జనసేన పార్టీకి కూడా ఆర్థికంగా పుంజుకోవాలి అన్నా కూడా ఆ పార్టీకి డబ్బు అవసరం. ఆ డబ్బు సమీకరించే పనులు వీళ్ళు ఉన్నారు, టీడీపీకి డబ్బు అవసరం కాబట్టి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇక్కడ శుద్ధపూసైన పార్టీ ఏది లేదు. టీడీపీ కానీ బీజేపీ కానీ జనసేన కానీ ఏది కూడా శుద్ధపూస కాదు. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ బాలకృష్ణను ఎందుకు ప్రశ్నించలేదు అనే విషయం మీద చర్చ జరుగుతోంది. కాబట్టి ఎవరికి తోచినట్టు వాళ్ళు టీడీపీ వాళ్ళు ఎమ్మెల్యేలు మౌనంగా ఉన్నారు, జనసేన ఎమ్మెల్యేలు మౌనంగా ఉన్నారు, ఏమీ తెలియనట్లు కూడా వీళ్ళు యాక్షన్ చేస్తున్నారు. కాబట్టి ఏదైతే ప్యాకేజీ అందుతుందేమో అనే అనుమానాలు కలుగుతున్నాయో వాటిని నిజమని మనం అనుకోవాలి. ఆ ప్యాకేజీ అందుతుంది కాబట్టే పవన్ కళ్యాణ్ టీడీపీని ఏం ప్రశ్నించలేకున్నాడు. టీడీపీ పార్టీలో చంద్రబాబు నాయుడు వియ్యంకుడు కాబట్టి ఆయన్ను బాలకృష్ణ ఏం అనలేని స్థితిలో పవన్ కళ్యాణ్ ఉన్నాడని చెప్పి జనం అనుకుంటున్నారు. ఇప్పటికైనా కాపు సామాజిక వర్గము అండ్ జన సైనికులు కూడా మీ జన సైనికుల్ని మిమ్మల్ని సంకర జాతి కొడుకులు అన్న బాలకృష్ణతో పవన్ కలిసి ఉండాలా, లేదా కాపు సామాజిక వర్గాన్ని అలగా జనం అన్న బాలకృష్ణతో పవన్ కళ్యాణ్ కలిసి ఉండాలా, మీరే తెలుసుకోవాలి.